ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తుంది. ఇది మోషే ధర్మశాస్త్రానికి మరియు క్రీస్తు ద్వారా వచ్చిన కృపకు మధ్య తేడాను చూపిస్తుంది. ఇక్కడ అక్షరము చంపును అనగా ధర్మశాస్త్రపు నియమాలు కేవలం బాహ్యంగా పాటిస్తే అది మనకు జీవం ఇవ్వదని, మనల్ని దోషిగా చేసి శిక్షకు గురి చేస్తుందని అర్థం. ఇది పాపాన్ని వెల్లడించగలదే గాని మనిషిని మార్చలేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా పాపం చేస్తే బలులు అర్పించాలి, లేదంటే శిక్ష అనుభవించాలి. కోర్టు న్యాయాన్ని అనుసరించి నేరస్తుడికి శిక్ష విధించవచ్చు, కానీ ఆ శిక్ష అతని హృదయాన్ని మారుస్తుందా? ఒక వ్యక్తికి ప్రేమను చూపించినప్పుడు అతడు నిజమైన మార్పును పొందుతాడు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మ మనిషిని నిజమైన మార్పుకు తీసుకువెళ్తుంది. ధర్మశాస్త్రాన్ని కేవలం బాహ్యంగా పాటించడం మాత్రమే ఉంటే అది మనిషి శిక్షకు లేదా మరణానికి దారితీస్తుంది. కానీ దేవుని ఆత్మ మార్పును తెచ్చి నిజమైన జీవాన్ని అందిస్తుంది. కొన్ని దేశాలు శత్రువులను శిక్షించడం ద్వారా శాంతి తీసుకురావాలని భావిస్తాయి, కానీ మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి శత్రువులను ప్రేమతో మార్చాడు. బలవంతపు నియమాలు కన్నా ప్రేమ ఎంతో శక్తివంతమైనది. ఒక తల్లి తన పిల్లల్ని కేవలం నియమాల ప్రకారం కఠినంగా పెంచితే వారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కానీ అదే తల్లి ప్రేమతో సహనంతో మంచి విషయాలు నేర్పిస్తే పిల్లలు సహజంగా మంచివాళ్లుగా మారుతారు. కేవలం నియమాలు కాదు, హృదయ మార్పు ముఖ్యం. పాత నిబంధనలో ప్రతి పాపానికి బలి పశువు అర్పించాలి, కానీ ఇది ప్రతి సంవత్సరం మళ్ళీ చేయాలి, ఎందుకంటే ఇది నిజమైన విమోచన ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించి ఆత్మ ద్వారా శాశ్వత విమోచనం ఇచ్చాడు. ధర్మశాస్త్రపు అక్షరము బలి పశువులను చంపించింది, కానీ ఆత్మ క్రీస్తు ద్వారా నూతన జీవాన్ని ఇచ్చింది. కాబట్టి మనము కేవలం నియమాలను పాటించే వారిగా కాకుండా దేవుని ఆత్మను అనుసరించి జీవించే వారముగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం కేవలం నియమాలకు కట్టుబడటం కాదు, దేవునితో నిజమైన అనుబంధం కలిగి ఉండడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది అని. ప్రియులారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అని. సహోదరి సహోదరులారా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిడ్చి వర్ధిల్లునట్లు చేయునో,
అలాగే ఆయన నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక అది ఆయనకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఆయన పంపిన కార్యమును సఫలము చేయును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయునని ధర్మశాస్త్రాన్ని కేవలం బాహ్యంగా పాటించడం మాత్రమే ఉంటే అది మనిషి శిక్షకు లేదా మరణానికి దారితీస్తుందని, అయితే నీ ఆత్మ మార్పును తెచ్చి నిజమైన జీవాన్ని అందిస్తుందని నీవు తెలియజేశావు. నీకు స్తుతులు దేవా. మేము నీ యందు నమ్మిక ఉంచి నీ ఆత్మను పొందుకొని నీ సన్నిధిని మా హృదయములు కుమ్మరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుష్యులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు గనుక కృప చూపుటయు నీది గనుక మేము బలాత్కారమందు నమ్మిక ఉంచక, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టక, నీ కృప కలిగి వినయ భయభక్తులతో జీవించే వారంగా ఉండుటకు కృప చూపమని, అతిశయిస్తే నిన్ను బట్టి అతిశయించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.